వెల్కమ్ టు కలమ్స్ అండ్ రైడ్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించి పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలానే ఎన్ని దశల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ కొత్తగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారు. సో దట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇటువంటి డౌట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది ఇంటర్వ్యూ ఉంటుందా, లేదంటే ప్రిలిమ్స్ ఒక్కటే ఉంటుందా, మెయిన్స్ కూడా ఉంటుందా, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సిపిటి ఎలా ఉంటుంది, అసలు సిపిటి ఉంటుందా లేదా, ఇటువంటివన్నీ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ డౌట్స్కి అన్నీ కూడా ఒక క్లారిఫికేషన్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని కొంచెం శ్రద్ధగా వినండి. ఫస్ట్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది అంటే ఏ లాంగ్వేజెస్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనేది చూద్దాం. సో మనకి అటు ఇంగ్లీష్ అలానే తెలుగు ఈ రెండు లాంగ్వేజెస్లో కూడా మనకి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ ఇంగ్లీష్ అలానే తెలుగులో మనకి పేపర్ని సెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని దశల్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎన్ని దశల్లో ఈ ఎగ్జామ్ ఉంటుందంటే ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ దీంతోపాటు సిపిటి ఈ రెండు దశల్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిపిటి ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పరీక్షా విధానం ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్లో ఉంటుందా లేదంటే డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుందా అనే డౌట్ కూడా ఉంది. సో దట్ మనకి పరీక్షా విధానం మొత్తం కూడా ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటే మనకి ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. బిట్స్ రూపంలోనే మనకి ఎగ్జామ్ అంతా కూడా ఉంటుంది. గ్రూప్ 1కి యూపీఎస్సీకి అయితే మనకి డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్లో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే దానికంటే ముందు మనం ఇందాక ఎన్ని ఫేజెస్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని దశల్లో ఉంటుంది అన్నాం. ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ అనేసి చెప్పుకున్నాం. సో దట్ ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ మనకి 150 మార్కులకి ఉంటుంది. మొత్తంగా 150 క్వశ్చన్స్ అయితే మనకి ఈ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇండియన్ హిస్టరీ అంటే భారతదేశ చరిత్ర, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, దీంతోపాటు ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో ఇలా మనకి ఈ 5 సబ్జెక్ట్స్తో ప్రిలిమ్స్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మనకి 30 మార్కులు అనేది రావడం జరుగుతుంది. మొత్తంగా 150 క్వశ్చన్స్ 150 మార్కులకి ఉంటుంది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. మరి అందరికీ ఒక డౌట్ ఉన్నది, సార్ నెగిటివ్ మార్కింగ్ ఏదైనా ఉందా అంటే ఎస్, నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఉన్నది. ఎంత నెగిటివ్ మార్కింగ్ అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో ఇలా ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ అనేది మనకి నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అనేది మనకి ఒక పేపర్ మాత్రమే ఉంటుంది, బట్ మెయిన్స్ అనేది 2 పేపర్లు ఉంటుంది. సో పేపర్ 1కి వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, దీంతోపాటు ఇండియన్ పాలిటీ ఈ రెండు కూడా ఒకే పేపర్లో ఉంటాయి. ఏపీ హిస్టరీకి వచ్చేసరికి 75 మార్క్స్, ఇండియన్ పాలిటీకి వచ్చేసరికి 75 మార్క్స్. సో 75 మార్క్స్ 75 మార్క్స్ టోటల్గా 150 మార్క్స్. మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ అంటే సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ ఆ తర్వాత పేపర్ 2లో మనకి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ నుంచి 75 మార్కులు వస్తాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ దీని నుంచి 75 మార్కులు వస్తాయి. సో మొత్తంగా ఇవంతా ఎంత కలిపి అంటే 150 మార్కులు 150 క్వశ్చన్స్. ప్రిలిమ్స్లో ఉన్నట్టే మనకి మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ అలానే మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. దెన్ ఆ తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే ఇందాక చెప్పినట్టే నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయి. ఎంత ఉంటాయంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇంకొంతమంది ఇంటర్వ్యూ అనేది ఉంటుందా అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కాలంలో గ్రూప్ 2కి కూడా ఇంటర్వ్యూ ఉండేది. ప్రజెంట్ గ్రూప్ 1కి యూపీఎస్సీకి ఇంటర్వ్యూ ఉంటుంది. సేమ్ లైక్ అలా ఏమైనా ఉంటుందా అనేసి అందరికీ డౌట్ ఉంది. ఇంటర్వ్యూ అంటూ ఏమీ కూడా మనకి గ్రూప్ 2కి ఉండదు. మరి ఇంకొంతమంది ఏంటంటే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది అనేసి కూడా అడుగుతున్నారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే తర్వాత ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే మనకి సిపిటి గురించి అంత ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బట్ సిపిటి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇదంతా కూడా బేసిక్ లెవెల్స్లో మాత్రమే ఉంటుంది. లైక్ ఎంఎస్ ఆఫీస్ గురించి, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ వీటి మీద మనకి ప్రాపర్ అవగాహన ఉందంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్కి ఏ నిష్పత్తిలో తీస్తారు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యే దానికంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంత నిష్పత్తిలో తీస్తారు అనేటటువంటి డౌటే చాలా ఎక్కువ మందికి అరైజ్ అవుతూ ఉంటుంది. సో దట్టు ఈ అంశం అంతా కూడా ఏపీపీఎస్సీ డిస్క్రిప్షన్లో మాత్రమే ఉంటుంది. సో ఇదంతా కూడా ఏపీపీఎస్సీ ఏమనుకుంటుందో దాని ప్రకారంగానే ఉంటుంది.
లాస్ట్ టైం అయితే 1:100 తీశారు. బట్ ఈసారి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1:100 తీసేటటువంటి పాసిబిలిటీస్ 100కి 200% కూడా లేవు. ఈవెన్ 1:50 ఇంతకుముందు తీసేవారు. మేబీ అది 1:12 అయినా తీయొచ్చు, 1:15 అయినా తీయడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో దట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి తీసేటటువంటి నిష్పత్తి ఎవరి ఆధారంగా, దేని ఆధారంగా ఉంటుందంటే ఇట్స్ ఏపీపీఎస్సీ యొక్క డిస్క్రిప్షన్ ఆధారంగా ఉంటుంది. ఒకప్పుడులాగా 1:100 అనేది మనకి తీయకపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ 1:12 ఆర్ ఎల్స్ 1:15 అంటే ఒక పోస్ట్కి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 12 లేదా 15 మందిని మాత్రమే తీస్తారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు చదివేటటువంటి ప్రిపరేషన్ కూడా ఫోకస్డ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత మెయిన్స్ సిపిటికి ఏ విధంగా తీస్తారు? మోస్ట్లీ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా తీస్తారు. 1:2 నిష్పత్తిలో తీయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలా మెయిన్స్ నుంచి సిపిటికి తీస్తారు. ఆ తర్వాత సిపిటి టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనకున్నటువంటి వేకెన్సీస్ రోస్టర్ ఆధారంగా చివరికి 1:1 ద్వారా ఫలితాలని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇది మోస్ట్లీ చాలామందికి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకి, ముఖ్యంగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో దట్ ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూడండి. వాళ్ళకి మోస్ట్లీ చాలా వరకు మీకు తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.